నా బ్రెయిన్లో ఉన్నది నేనే కదా అనుకుంటావు. నో, నీ లోపల ఇంకొకడు ఉన్నాడు. లౌడ్, డ్రామాటిక్, ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ స్లైట్లీ డెల్యూషనల్. వాడి పేరే ఈగో. నీ షో మొత్తం రన్ చేసేది వాడే. హీఈస్ ద CEO ఆఫ్ ఓవర్ థింకింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎవరైనా నీ మీద జోకేస్తే మధ్యలో వాడు అనవసరంగా హర్ట్ అవుతాడు. ఎక్కడ లేని కోపం వస్తుంది. ఆ కోపంలో వాడేదో డెసిషన్ తీసుకుంటాడు. అవతల వాళ్ళతో ఎలా ఆర్గ్యూ చేయాలి, అందులో విన్ అవ్వాలంటే మనం ఏం మాట్లాడాలో అనుక్షణం మనకి ట్రైనింగ్ ఇస్తుంటాడు. వాడికి ప్రతిదానికి కోపం వస్తుంటుంది. వాడెవడు మన కారు ఓవర్టేక్ చేశాడు, మనకు ముందు చెప్పాలి కదా. భోజనం మనకి ముందు వడ్డించాలి కదా. మనల్ని ఎందుకు విష్ చేయలేదు, ఇలా ప్రతిదానికి ఆడికి కోపం వచ్చేస్తుంటుంది. నువ్వు సారీ చెప్పొద్దురా, చెప్తే వీకైపోతావు, నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు, నీ వాల్యూ నీకు తెలియదు, ఇలా చాలా టిప్స్ మీకు చెప్తుంటాడు. వాడు చెప్పే లైఫ్ కోచింగ్ లెసన్స్ తీసుకోవద్దు. చెల్లి పెళ్లికి రమ్మని మీ ఫ్రెండ్ పిలిస్తే వద్దురా, 2017లో మీ అక్క పెళ్లికి రాలేదు, అందుకే నువ్వు వెళ్ళొద్దు అని ఆడు మీకు చెప్తాడు. వీడికి పనికి మాలిన విషయాలన్నీ గుర్తుంటాయి. అందుకే పెళ్లి జరిగితే అక్కడ కొట్టుకునేది మనుషులు కాదు, వాళ్ళల్లో ఉన్న ఈగోలే కొట్టుకుంటాయి.